యొక్క జీవితాలు కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా మన యొక్క భాగం అనేది ఉండదు. కుటుంబంలో నీవు ఒకవేళ తండ్రిగా ఉన్నావంటే దేవుడి ఉద్దేశం అనేది నీ మీద ఉంది. ఒక తల్లిగా ఉన్నావంటే దేవుని యొక్క అనాది ప్రణాళిక అనేది నీ మీద ఉంది. నీవు ఒక కూతురుగా, కొడుకుగా, కోడలుగా, అల్లుడుగా, లేకపోతే ఇంక ఇతరత్ర ఏదో ఒక రిలేషన్తో ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సంబంధం కలిగి ఉంటారు. కొంతకాలం క్రితం ఒక ఊరిలో పక్కన పోర్షన్లు అద్దెకున్నారు కొంతమంది, 2 ఫ్యామిలీస్. వీళ్ళ యొక్క జీవిత ఆ యొక్క ప్రయాణం అనేది ఎలా కొనసాగిందంటే తమ సొంత బంధువుల కంటే, తమ తోబుట్టువుల కంటే వీళ్ళే సొంత అక్క చెల్లెళ్ళలాగా పిల్లలు, వారి పిల్లలు, వీరి పిల్లలు ఎంతో అన్యోన్యంగా సహవాసాన్ని కొనసాగించి